భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని మోదీ రేపు ఉదయం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. పీఎం రాక నేపథ్యంలో భోగాపురం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించేందుకు సీఎం చంద్రబాబు ఇవాళ వైజాగ్ వెళ్లనున్నారు. సాయంత్రం మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ప్రధాని పర్యటనను విజయవంతంగా చేసేలా అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి అయితే సర్వం సిద్ధమైంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ రేపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రానున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే విశాఖపట్నం రానున్నారు. మధ్యాహ్నం 3:48 అమర విజయవాడ నుంచి ఆయన బయలుదేరి సాయంత్రం 5:45 ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పోర్టు గెస్ట్ హౌస్ చేరుకోనున్నారు. అనంతరం ఏదైతే ప్రధానమంత్రి రేపు రానున్నారో పర్యటనకు సంబంధించి ఏ విధంగా రేపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో రేపు జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని గత నెల రోజులు పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం పనిచేసింది. అనేక మార్లు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా విజయవాడ వేదిక రివ్యూలు కూడా నిర్వహించిన నేపథ్యంలో మరొకసారి ఈ రోజు విశాఖకు చేరుకొని ఏ విధంగా రేపు ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి, ఎటువంటి కార్యక్రమం నిర్వహించాలి అండ్ ఉత్సాహానికి సంబంధించి ఇది ఒక గేమ్ చేంజర్ గా ఉండబోతుంది కాబట్టి రానున్న భవిష్యత్తు కాలంలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మరోవైపు ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ ప్రకారంగా ఆ కార్యక్రమాన్ని అప్పచెప్పడం జరిగింది. ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క విభాగాన్ని అప్పచెప్పడం, ఒక ప్రచారం కావచ్చు, ఒకరికి స్టేజ్ సంబంధించి కానీ ఒకరి మీడియా కానీ ఇట్లాంటి ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరి మంత్రులతో కూడా ఈ రోజు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఏ విధంగా ఆ గ్రోత్ ఉంది, ఎటువంటి ఇంకా ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా, ఇంకా ఏ విధంగా మనం దీన్ని చేయాలని చెప్పేసి కూడా ఒక ఆ రివ్యూ మీటింగ్ కోర్టు గెస్ట్ హౌస్ లో నిర్వహించబోతున్నారు. అనంతరం జిల్లా యంత్రాంగం ప్రథమంగా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కావచ్చు, జిఎంసీ కమిషనర్, ఇలాగా విఎంఐడియా కమిషన్ ఇట్లాంటి ఉన్నత అధికారులతో కూడా నారా చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక రివ్యూ మీటింగ్ కూడా ఈ మంత్రులతో సమావేశం అయిన తర్వాత పూర్తిగా జిల్లా యంత్రాంగంలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి రేపు ఏ విధంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలో ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం, మరో తర్వాత జిల్లా టీడీపీ శ్రేణులతో కావచ్చు, కూటమి శ్రేణులతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏదైనా ఖచ్చితంగా రేపు ఈ మీటింగ్ ని ఏదైతే జాతికి అంకితం చేయనున్నారో ఉత్తరాంధ్రకి గేమ్ చేంజర్ కాబోతుంది. అండ్ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఎంతో స్పీడ్ గా ఆ ఎయిర్పోర్ట్ సంబంధించి పనులు చాలా వేగవంతం అయ్యాయి. యాక్చువల్లీ ఇది నెక్స్ట్ 2027లో ప్రారంభం అవుతాయి అన్న ఎక్స్పెక్టేషన్లు కూడా చాలా స్పీడ్ గా ఆగస్ట్ లోనే దీని ప్రజలకు అందుబాటులో తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని పనులు వేగవంతం అయిన తర్వాత ఇప్పుడు ప్రారంభాన్ని కూడా సిద్ధం అవుతున్న నేపథ్యంలో చాలా కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతి మీదుగా దీన్ని ప్రారంభించి ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రజలకి సర్వీస్ అందుబాటులో రానున్నారు. రేపు మాత్రం ప్రధాని పర్యటన మాత్రమే ప్రధాని సైట్ మాత్రం బ్రాండ్ అవబోతా ఉంది. 17 నుంచి పబ్లిక్ సర్వీస్ కూడా దీనికి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ప్రథమంగా విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకోవాలంటే ఆర్టీసీ సర్వీస్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇట్లాంటి ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయి దాన్ని మనం ఏ విధంగా గ్రోత్ చేయాలి, ఇంకొంతవరకు స్పీడ్ గా చేయాలి దాని మీద కూడా ఒక మీటింగ్ పెట్టే ఆలోచన మనకు తెలుస్తా ఉంది. ఏదైనా ఇప్పుడు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఉన్నారు. ఖచ్చితంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఈ నేపథ్యంలో మంత్రులతో జిల్లా యంత్రాంగంతో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక సమావేశం విశాఖ వేదిక జరగబోతుంది. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు,
అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.